బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని టీడీపీ ఆఫీస్ నందు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మరియు మండల స్థాయి నాయకుల విలేకరుల సమావేశం నిర్వహించారు. కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు నల్లపురెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ కోవూరు నియోజకవర్గం అనేది గతంలో ఎన్నో ఎలక్షన్లు వ్యక్తిగత దోషులకు పోకుండా ఎక్కడ తగాదాలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కోవూరు ఒకటి. గత 10 రోజులుగా చూస్తూ ఉన్నాం. వేమిరెడ్డి దంపతులు వైసీపీ నీడే తెలుగుదేశంలో చేరిన తర్వాత వాళ్ళ మీద వ్యక్తిగత దోషులకి అభ్యర్థి అయితేనేమి వాళ్ళ తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డి అతను ఇప్పుడు ఎవరితో కూడా ఉంటాడో, ఏ పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉంటాయో, ఎవడి కోర్టో ఎవడి ఫోన్ కాల్ రికార్డు చేసుకుంటాడో దరిద్రమైన రాజకీయం అన్నమాట. నేను అప్పుడప్పుడు నెల్లూరు టౌన్లో ఇద్దరాలు చూస్తూ ఉంటా. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కడు మామూలు దొరుకుతూ ఉంటాడు. అట్లా ఇతడు కూడా ఈ రాజేంద్రనాథ్ రెడ్డి ఉండేవాడు ఒక చిత్ర. వీటికి పొలిటికల్గా నాలెడ్జ్ లేదు. 2099లో ఆనాడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పి జగన్గిరిలో శారద మీద ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. పోటీ చేసి డిపాజిట్ పోగొట్టుకొని ఆడ బాకీలు చెల్లించగా పరారై వచ్చాడు. మళ్ళీ 2009లో ప్రసన్న కుమారుడికి వ్యతిరేకంగా మా అన్నకి ఓట్లు ఇవ్వద్దని తిరిగిన వ్యక్తి కూడా ఇతరే. అదేవిధంగా తర్వాత కాలంలో ఇదే ప్రసన్న కుమారుడి కోటలో ఉన్న కోటమ్మ చాటి దేవాలయంలో నాకు ఎవరు లేరు అన్నదమ్ములు ఉన్నా వాళ్ళు చచ్చిపోయినా కానీ వాళ్ళ శవాన్ని చూసేదానికి పోనున్నది కూడా ప్రసన్న కుమార్ రెడ్డి. మళ్ళీ ఒకటయ్యారు. ఈరోజు గడప గడపకి 9 రోజులు తిరుగుతూ వచ్చి తెలుగుదేశం ఆఫీసులో బయట ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డితో నేను చెవులో పూజ రాజేంద్ర రెడ్డి బయట ఉన్నాడు సార్ లోపల కుదురుతామని. ఆయన ఎందుకలా తిని ఆయన ఎవరు పిలుస్తాడో నువ్వు వదిలేయను అన్నాడు. ఇట్లాంటి యదవులందరూ ఈరోజు ఒకటయ్యి ఈరోజు వాళ్ళకి స్వయాన ఆడపడుచు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. మొన్నటి దాకా ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ క్యాండిడేట్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఉంటే 4 గంటలకు ప్రోగ్రాం అంటే 3 గంటలకు పోయి ఒంటికాడికి కూర్చొని వాళ్ళు మేడం మీద నుంచి జీవుడిచ్చిన దాకా వెయిట్ చేసి కారుకిచ్చి వచ్చేవాడు. ఒకవేళ ఇదే ప్రశాంత్ రెడ్డి పైనుంచి రాకపోతే ఆ వచ్చిన దాకా కూడా ఉండి ఆమెకు దండం పెట్టి అమ్మ బాగున్నావా అంటూ పలకరించిన వ్యక్తి ఈరోజు అంత చెడ్డ అయిపోయారా? ఎందుకు ఈ రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు మీరు? మీకు ఏమైనా బుద్ధి ఉందా? అసలు నల్లపురెడ్డి కుటుంబాల్లో ఎంతోమంది ఈరోజు నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్వర్గీయ హరినాథ్ రెడ్డి ఉన్నాడు. తర్వాత జయేష్ రెడ్డి డాక్టర్గా మెడ్రాస్లో ఉన్నాడు. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాజేంద్ర ప్రసన్న జగదీషు, అదేవిధంగా సుబ్బారెడ్డి కొడుకు సురేష్, గోపాలరెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కరన్నా మీ ఇద్దరి మీద అభిప్రాయం ఉందా? ఈరోజు సురేష్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ ఇంట్లో సలహాలు సూచనలు ఇస్తూ పనిచేస్తూ ఉన్నాడు. ఆ రోజు నువ్వు 100 మందిని ఎన్నుకోటు పడవలేదు,
మూడో తమ్ముడు అంటావు, పక్కన పెడతావు, నాలుగో తమ్ముడు అంటావు, మూడో రోజు విసిరేస్తావు. 99 నుంచి నువ్వు చేసిన మోసాలు ఈ నియోజకవర్గంలో ఎవరికి తెలీదా? 99లో